మార్నింగ్ వాక్ ద్వారా మొన్నైతే మున్సిపల్ ఎలక్షన్లో 9వ వార్డు 10వ వార్డులో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉందని గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులు డిఈ గారు, ఏఈ గారిని పిలిచి టీఎఫ్ఐసిడి అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేక ఫండ్ ద్వారా ఈరోజే అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అయ్యగారులు బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతం, చాలా గట్టిగా ఉండే ప్రాంతం. అది సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. దాన్ని ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు కాంట్రాక్ట్ పెట్టి కూడా ఆ రోడ్డు ప్రారంభించినాం. మార్నింగ్ వాక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో గల్లలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కమిషనర్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు వచ్చి చూడడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి యారుటలో ఉన్నటువంటి అన్ని వార్డులు కూడా తిరిగి, ఎందుకంటే యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుగుతో ఉన్నటువంటి యారుట వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన లక్ష్యంతో ఇలా పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మార్నింగ్ వాక్ చేసి వివిధ సమస్యలను పరిష్కరించి, అక్కడ కరెంటు సమస్య కానీ లో వోల్టేజ్ సమస్య ఉంటే అక్కడనే ఎలక్షన్ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కూడా బిగించమని చెప్పడం జరిగింది. డ్రైనేజీ, సీసీ రోడ్లు ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిసినాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళంతా అంటున్నారు ఎమ్మెల్యే అంటే ఎలక్షన్లు ఎప్పుడు వస్తారు, కానీ ఇప్పటికీ మా గల్లీకి 3 సార్లు వచ్చి మా సమస్యలు చూసినాం, మా నీళ్ళ సమస్యలు పరిష్కరించడం, మీకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడే చూస్తాం తప్ప ఇట్లా మార్నింగ్ వాక్ చేసి మా ఇంట్లోకి వచ్చే వాళ్ళను మిమ్మల్ని చూస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా నిజంగా ఎప్పటికప్పుడు అందుబాటులో అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్రతి ఇంటికి తీసుకొని వాళ్ళే ఛాయ్ టిఫిన్ పెడతామంటే ఇక మార్నింగ్ వాక్ అని చెప్పి అక్కడ మా తెలంగాణ టీ స్టాల్ సీన్ దగ్గర ఛాయ్ తాగి అందరం గుట్ట పరిశుభ్రత కోసం, గుట్ట అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. అందులోనే మార్నింగ్ వాక్ కాబట్టి నెక్స్ట్ వారం ఇంకొక గుండ్లపల్లి, అక్కడ యారిపల్లి కూడా సమస్యలు ఎక్కడో చూస్తామని చెప్పి మాట